షాబాద్లో జరిగిన సంఘటన 6 మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. యాక్ట్ కఠినంగా శిక్షించాలి. ఆయన మొదటి నుంచి వివాదిస్తున్న కదలికలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి నిజంగా కొంతమంది పోలీస్ అధికారులు కూడా సహకారం చేసినట్టు కొన్ని వదంతులు వస్తున్నాయి. కాబట్టి మే 16 నుంచి పోక్సో కేసు పెట్టమని చెప్పి ఆ మైనర్ బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పోక్సో కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు సెక్షన్కు సంబంధించిన సెక్షన్లు పెట్టకుండా బెయిలబుల్ సెక్షన్ పెట్టినందుకు మరి ఎందుకు పెట్టిండు, ఎవరు మేనేజ్ చేసిరు, ఏం సంగతి పోలీస్ అధికారులు కూడా కాల్ లెటర్ తీసుకోవాలి. నిందితుడిని కూడా కాల్ లెటర్ తీసుకొని దానికి డీటెయిల్గా మైక్రో సర్వే చేపించి వాళ్ళ నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.